వజ్రా, దేవతలంతా నీకోసం అన్వేషిస్తున్నారు. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి పుత్రా. నువ్వెక్కడ దాగుండాలంటే అక్కడ దాగుండొచ్చు, కానీ మర్చిపోకు, నా కార్యం పరిసమాప్తం అయ్యే లోపు దేవతలెవ్వరి దృష్టి నీ మీద పడకూడదు. నువ్వేమైనా మంచి వ్యూహం రచించు వజ్రా. దేవి సంతోషి ఇక ఎన్నటికీ విజయం పొందకూడదు. మాత, మీరు ఊ అనండి చాలు. నేను ఇప్పుడే సంతోషి మాతను పాతాళానికి తీసుకెళ్తాను. అక్కడికి చేరుకున్న తర్వాత ఆమె మళ్ళీ ఇక్కడికి తిరిగి రాలేరు. అంటే ఇది సాధ్యమైన పుత్రా? మాత, ఇది చూడండి. మాయా ప్రభావం దేవతలందరినీ ఎంతగా భ్రమింపచేస్తుందంటే వారికి వ్యూహమే అంతుపట్టదు. ఒకవేళ సంతోషి మాత నా వల్ల చిక్కారంటే ఆమెను నేనెక్కడికి తీసుకెళ్తున్నానో ఊహించలేకపోతారు. అలాగే పాతాళ లోకం ఎలాంటి ప్రదేశం అంటే ఏ దేవీ దేవతా దృష్టి కూడా అక్కడికి చేరుకోవడం అసాధ్యం. నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి పుత్రా. దేవి సంతోషిని నా మార్గానికి అడ్డు తొలగించు. అలాగే ఈ కార్యం నీవు శీఘ్రమే, అతి శీఘ్రమే చేయాల్సి ఉంటుంది. ఏ క్షణంలోనైనా దేవతలెవ్వరైనా నీ ఉనికిని పసిగట్టవచ్చు. తమరి ఆజ్ఞ మాత. ఇంక చాలించు. చూడు, ఇక మీదట నువ్వు ధైర్యం చెప్పిన ఏ మాట వినకూడదు. అలాగే వాడు చెప్పిన దానికి ఒప్పుకోకూడదు. రోజు రోజుకి వీడు నెత్తికెక్కుతున్నాడు. అయ్య బాబోయ్, ఇంత కోపమా? కోపం తర్వాత చూపించండి. ముందు విషయం చెప్పండి. సంతోషమాత వ్రతానికి ఏర్పాట్లయ్యాయా? గుర్తుందిగా ఈరోజు శుక్రవారం. నాకు బాగా గుర్తుందిలే. ఈరోజు నేనెలా మర్చిపోగలను? చూడు, వ్రతం కోసమని పూజా సామాగ్రి కూడా నేను తెప్పించేశాను. కాకా, మీరు నాకంటే 2 అడుగులు ముందే ఉన్నారు. అమ్మా, నాకైతే ఈరోజు నువ్వు చేయబోయే పూజలో నిజానికి మీ ఆంటీని కూడా కూర్చోబెట్టాలనుంది. ఇది చాలా మంచి ఆలోచన కాకా. అయినా ఆంటీ మెల్లమెల్లగా కోలుకుంటున్నారుగా, పూజలో తప్పకుండా కూర్చోగలరు. చూస్తూ ఉండండి. ఇలా పూజలో కూర్చుని కూర్చొని మెల్లమెల్లగా ఆంటీ ఆరోగ్యం అంతా కుదుటపడుతుంది. ఆంటీకి చాలా మంచిది ఇది. కాకపోతే నా ఆశల్లా మీ ఆంటీల ధైర్యం కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడు నా జీవితం ఇక ధన్యమైనట్టే. వాళ్ళలో ఏ రోజైతే మార్పు వస్తుందో అప్పుడు నా ఆశ నెరవేరినట్టే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.